ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండడం అనేది గొప్ప ఆశీర్వాదం. ఈ వాక్యము, వాగ్దానము దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని మనకు తెలియజేస్తుంది. ఈరోజు అనేక కుటుంబాలు దేవాలయానికి వస్తారు, కానీ అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండరు. కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, కొంతమంది పిల్లలు వస్తారు, కానీ కుటుంబం అంతా కలిసి వచ్చేవారు చాలా తక్కువగా ఉంటారు. దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర మన కుటుంబం అందరూ కలిసి ఉండడం అనేది గొప్ప ఆశీర్వాదం. ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం అంతా రక్షించబడడం అనేది చాలా గొప్ప ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన కుటుంబం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి అంటే మోకరించి ఆయన అడగాలి, అయ్యా నా కుటుంబం అంతా కూడా రక్షించబడాలి, నీ సన్నిధిలో మేము ఉండాలి, నిత్యము ఉండాలయ్యా. ఒకవేళ మేమందరం అలాగుంటే మనల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో ఉంటుందో ఆ కుటుంబం మీద ప్రత్యేకమైన దీవెన దేవుడిస్తాడు. అటు కృప మనందరికి అనుగ్రహించుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి అంతా కూడా కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని మీరు అనుగ్రహించినని మీ స్తోత్రాలు. అయ్యా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించమని నాయన ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబం అంతా మిమ్మల్ని ఆరాధించాలి అయ్యా, మీ సన్నిధిలో ఉండాలి, మిమ్మల్ని స్తుతించాలి. ప్రభువా, మీ దీవెన మాకు కావాలి. జ్ఞాపకం చేసుకుని ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజులు ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. అయ్యా, ఈ దినపు అవసరాలన్నీ తీర్చమని ప్రార్థన చేస్తాం. అనారోగ్యంగా ఉన్న, సమస్యల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న మీరే జ్ఞాపకం చేసుకో. వాతావరణ పరిస్థితులన్నిటినీ అనుకూలపరచండి. అయ్యా, మీకు స్తోత్రాలు తెలియజేయాలి. అందరూ దేవాలయానికి వెళ్ళడానికి సహాయం చేయండి. ఏ ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా మందిరాన్ని మీరే కృప చూపించండి. ఈ దిన దీవెనతో మమ్మల్ని నింపండి, కాయండి. ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.